గం గణపతయే నమః. హరి ఓం. వాల్మీకి రామాయణం అయోధ్యాకాండలో కైకేయికి మందర దుర్బోధ గురించి చెప్పుకుంటున్నాం. పుట్టినింటి నుండి మెట్టినింటికి అయోధ్యకు కైకేయి వచ్చినప్పుడు ఆమె వెంట వచ్చిన అరణపు దాసి మందర. ఈమె పుట్టు పూర్వోత్తరములు తెలియరావు. శ్రీరామ పట్టాభిషేక ముహూర్తమునకు ముందు రాత్రి ఈమె యాదృచ్ఛికముగా అటూ నిటూ తిరుగుచు చంద్రుని వలె నిర్మలమైన ప్రాసాదమును మీదికి ఎక్కెను. అయోధ్యానగరమునందలి రాజవీధులలో కలాపు చల్లి పూలతో అలంకరింపబడి ఉండుటను ఆమె ఆ భవనము మీది నుండియే చూచెను. ఆ నగరమంతటను శ్రేష్టములైన ధ్వజ పతాకమును రెపరెపలాడుచుండెను. చిన్న సన్న వీధుల సైతము జనసంచారమునకు అనువుగా శుభ్రపరచబడి ఉండెను. ప్రజలెల్లరూ తలంట్ల పోసుకొని అలంకరించుకొని తిరుగుచుండిరి. పూలమాలలో మధుర పదార్థములు గల పళ్ళెములను చేతబట్టి బ్రాహ్మణులు మంత్రములను పఠించుచుండిరి. బెల్ల వెయ్యుటచే దేవాలయములన్నీయును స్వచ్ఛముగా ప్రకాశించుచుండెను. వివిధములగు వాద్యఘోషలు అంతటను ప్రతిధ్వనించుచుండెను. సంతోషోత్సాహములతో జనులెల్లరను గుంపులుగా చేరియుండిరి. వేదఘోషలు మారుమ్రోగుచుండెను. పశు పక్షాదులకును రామాభిషేకము సంతోషమును గూర్చున్నది కావున ఏనుగులను గుర్రములను సంతోషముతో నుండెను. ఆవులు అంబాయనుచుండెను. కోడెలు రంకెల వేయుచుండెను. స్త్రీ పురుషులు అందరూ మానసోల్లాసములతో పతాకములను ఎగురవేయుచుండిరి. ఇట్లు శోభాయమానముగానున్న అయోధ్యా నగరమును చూచి మందర మిక్కిలి ఆశ్చర్యచకితయ్యెను. సమీపమున గల మేడపై శ్రీరాముని పెంచిన దాది నిలబడి ఉండెను. స్వచ్ఛమైన పట్టు వస్త్రములను ధరించిన ఆమె కనులలో సంతోషము వెల్లివిరియుచుండెను. ఆ దాదిని చూచి మందర ఇట్లు ప్రశ్నించెను. ఓ దాది, రామజనని ఏదైనా నొక మనోరథ సిద్ధికై పరమ సంతోషముతో జనులకు దాన ధర్మములను చేయుచున్నదా? పట్టరాని సంతోషంతో ప్రజలు ఎందుకు పొంగిపోగుచున్నారు? దశరథ మహారాజు హర్షాతిరేకముతో ఏదైనా ఒక ఘనకార్యమును జరిపింపబోచున్నారా నాకు తెలుపుము. సంతోషముతో ఉక్కిరిబిక్కిరి ఎగుచున్న ఆ దాది మహారాజ్యలక్ష్మి శ్రీరాముని వరింపబోచున్నది. శాంత స్వభావుడు పుణ్యమూర్తి అయిన శ్రీరాముని రేపి పుష్యమీ నక్షత్రయుక్త సుముహూర్తమున దశరథ మహారాజు యువరాజు పట్టాభిషిక్తుని చేయబోచున్నాడు అని ఆ గూరి మందరకు తెలిపెను. ఆ దాది మాటలను వినిన వెంటనే అసూయతో దహింపబడుచు ఆ గూని మందర కైలాస శిఖరము వలె ఎత్తైన రాజప్రసాదము నుండి గబగబా క్రిందికి దిగెను. పాపాత్మురాలైన ఆ మందర కోపముతో కుతకుతలాడుచు శయ్యపై పరుండియున్న కైక కడకు చేరి ఇట్లు నుడివెను. ఓ మూఢురాలా, లెమ్ము, ఇంకను పరుంటివేలా? భయంకరములైన పెను ఆపదలు దుఃఖ పరంపరలు నిన్ను చుట్టముట్టబోవుచుండగా తెలిసికొనలేకున్నావు. ఓ కైక, నీ భర్తకు నీ సవతులందరి మీద కంటే మీదను నీపైనని ఎనలేని ప్రేమ ఎన్నట్టు నీవు భ్రమపడుచున్నావు. కాని ఆయనది కేవలము నటన మాత్రమే. నిజముగా ఆయనకు నీపై ఏమాత్రమును అనురాగము లేదు. నీకై నీవు నేనెంతో అదృష్టవంతురాలను అని గొప్పలు చెప్పుకొనుచుందువు. వాస్తవముగా నీ అదృష్టము గ్రీష్మకాలమునందు నదీ జలముల వలె తరిగిపోవుచున్నది. పాపాత్మురాలైన ఓ గూరి వందర రొసరొసలాడుచు ఇట్లు పరుష వచనమును పలుకగా కైక మిక్కిలి విషాదమునకు లోనయ్యను. పిమ్మట కైకేయి ఆ కుబ్జతో, ఓ మందర, అశుభమేమియు సంభవింపలేదు కదా? నీ ముఖముపై విషాద ఛాయలు అలముకొనియున్నవి. నీవు మిక్కిలి దుఃఖితురాలుగా కనపడుచున్నావు. కారణమేమి అని అడిగెను. రామపట్టాభిషేక విషయమునే ఎరుగక పలుకుచున్న కైకేయి యొక్క మధుర వచనములు విని కోపముతో మాటకారి అయిన మందర ఇట్లు నుడివెను. కైకేయి హితమును కోరుచున్న ఆ మందర ఇంకను విషణ్ణురాలై ఆ కైకకు మిక్కిలి ఖేదమును కలిగించుచు ఆమెలో రాముని ఎడ వైముఖ్యమును పుట్టించుచు ఇట్లు పలుకసాగెను. ఓ దేవి, దశరథ మహారాజు శ్రీరాముని యువరాజ పట్టాభిషిక్తుని చెయ్యబోవుచున్నాడు. నీకు అంతులేని మహావిపత్తు వచ్చి పడనున్నది. నేను ఈ వార్త వినగానే ఇష్టము కాని రామ పట్టాభిషేకము జరగబోవుచున్నందులకు నీకభిమతమైన భరత పట్టాభిషేకము జరగనుందులకును తీరని దుఃఖమునకు లోనైతిని. అగాధమైన భయమును మునిగితిని.
ఆ కారణమున అగ్నితో దహింపబడుచున్న దాని వలె విలవిలలాడుచు నీ హితమును గోరి ఇటు వచ్చితిని. ఓ కైకేయీ! నీకేమాత్రము ఆపద వచ్చినను నా వేదనకు అంతమే యుండదు. నీకు అభివృద్ధి లభించనిచో నా ఆనందమునకు అవధులేయుండవు. ఇది ముమ్మాటికి నిజము. ఓ దేవి! నీవు మహారాజ వంశమున జన్మించిన దానవు. అంతేకాదు ఒక మహారాజునకు భార్యవు. రాజధర్మములు ఎంత క్రూరములో ఎరుకవాయా ఏమి? నీ భర్త పైకి ఎన్నిన్ని ధర్మవచనములను పలుకుచున్నను యథార్థముగా అతడు నీకు హాని తలపెట్టువాడు. నోటితో ఇచ్చికపు మాటలాడుచునే చాటున కీడు కలిగించువాడు. అట్టి వానిని నీవు సజ్జనుడుగా భావించుచుండుట వలన అతడు నిన్ను వంచించుచున్నాడు. సమయానుకూలముగా నీ భర్త బుజ్జగింపు మాటలతో నిన్ను తృప్తిపరుచుచు నీకు అనర్థముని తెచ్చిపెట్టుచున్నాడు. కౌసల్యకు మాత్రము రాజ్యాధికార లాభమును కట్టబెట్టుచున్నాడు. కపటి అయిన నీ భర్త భరతుని నీ బంధువుల కడకు కేకయ రాజ్యమునకు పంపివచ్చి నిష్కటంకమైన కోసల రాజ్యమునకు రేపి ఉదయమే శ్రీరాముని యువరాజునుగా చెయ్యనున్నాడు. ఓ అమాయకురాలా! దశరథుడు నీకు ప్రతిరూపములోనున్న శత్రువు. ఆ విషయమును గ్రహింపక తల్లివలె ఆయనకు హితము గోరుచు పామును ఒడిలో చేర్చుకునినట్లు ఆయనను నమ్మి ప్రేమతో లాలించితివి. పామును ఎంత ప్రేమతో పెంచినను అది పోషించిన వానిని సైతము కాటు వెయ్యును కదా! ఉపేక్షించినచో ఏమరపాటున ఉన్నచో సర్పము గాని శత్రువు గాని కాటు వేయునట్లే దశరథ మహారాజు కూడా నీకును నీ కుమారుడైన భరతునకును అపకారమును తలపెట్టినాడు. తెలివిలేని ఓ కైకేయి అసత్యవాదియు పాపియు అయిన దశరథుడు కోసల రాజ్యమును శ్రీరామునకు కట్టబెట్టుచున్నాడు. నిత్యము హంసతూలికా తల్పములపై సకల సుఖములు పొందుటకు అర్హురాలవైన నిన్ను నీ పుత్రమిత్ర పరివారమును ఇక్కట్ల పాలు చేయనున్నాడు. ఓ కైకేయి! నీవు సమయోచితముగా సకల కార్యములను సాధించుకొనగల సమర్థురాలవు. ఇప్పుడు నీ హితమును గూర్చి ఆలోచింపుము. దానికిది తగిన సమయము. ముందు నిన్ను నీవు కాపాడుకొనుము. అంతేకాదు నీ పుత్రుడైన భరతుని నన్ను రక్షింపుము. అంతవరకును తల్పముపై పరుండియున్న ఆ కైకేయి మందర మాటల విని శ్రీరామ పట్టాభిషేక వార్తకు పరమానంద భరితురాలై శరత్కాల చంద్రరేఖ వలె వికసిత వదనయై లేచి కూర్చుండెను. మెరుపు వంటి రామ పట్టాభిషేక శుభవార్తను ఆశ్చర్యపడి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైన కైకేయి ఆ గూరి మందరకు ఒక విలువైన ఆభరణమును బహూకరించెను. వనితారత్నమైన కైకేయి ఆ గూని మందరకు ఒక ఆభరణమును కానుకగా ఇచ్చి మందరను వింతగా చూచుచూ ఆమెతో మరలా ఇట్లు నుడివెను. ఓ మందర! నీవు తెలిపిన ఈ పట్టాభిషేక విషయమును నాకు మిక్కిలి ప్రీతికరమైనది. ఇంతటి సంతోషకర వార్తను తీసుకుని వచ్చిన నీకు ఇంతకంటే ఏమి చేయగలను? రామభరతులిద్దరును నాకు సమానులే. నాకు ఆ ఇరువురిలో ఏ మాత్రమును హెచ్చుతగ్గులు గోచరింపవు. కావున మహారాజు శ్రీరాముని పట్టాభిషిక్తునిగా చేయుచున్నందులకు నేను ఎంతయు సంతోషపడుచుంటిని. మిక్కిలి ప్రేమాస్పదురాలైన ఓ మందర! నీవు తెలిపిన ఈ శ్రీరామ పట్టాభిషేక శుభవార్త నాకు ఎంతో ప్రియమైనది. ఇంతకంటెను సంతోషకరమైన వార్తను నీవును చెప్పజాలవు. ఇంతటి చల్లని వార్తను వినిపించినందులకు నీకు కోరిన వరమును తప్పగా ఇచ్చెదను. వెంటనే కోరుకొనుము.